శ్రీమాత్రే నమః. ఈ శారీకైతే స్కాలప్ బోర్డర్ అంచు పావటి చెంగు దగ్గర చేద్దామని అయితే నేను ఇలా ట్రై చేశాను. ఇప్పుడంతా బ్లౌజెస్కి డ్రెస్సెస్కి ట్రెండ్గా ఉంది కదా. ఇలాగ ముందుగా అయితే బక్రం షీట్ అనేది తీసుకుని ఇలాగ ఒక క్యాప్ సహాయంతో కర్వ్స్ అనేది పెట్టుకుంటున్నాను నేను. ఇది మనకి కాలర్స్కి వేసుకుంటారు, ఇంకా డ్రెస్సెస్ ప్యాంట్స్కి కూడా వేస్తూ ఉంటారు. అదైతే మనకి స్కాలప్ గీసుకోవడానికి బాగుంటుంది. లేదు అంటే కూడా మనం బక్రానికి ఒక 1 ఇంచ్ అలాగ మార్క్ చేసుకుని కూడా బార్డర్ అనేది గీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక క్లాత్కి ముందుగా ఐరన్ చేసేస్తున్నాను. లేదు అంటే కనుక మనం స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది కదా అని చెప్పి ఇలాగా హీట్ పెట్టి అయితే ఐరన్ చేసేస్తున్నాను. ఇక్కడ శారీ అంతా క్రాస్ వచ్చింది, దానివల్ల నేను గ్రీన్ కలర్ ముక్క అనేది కట్ చేసేసాను. సో దానివల్ల ఆ పళ్ళు దగ్గర అంత క్లారిటీ అనేది తెలియట్లేదు. అదే గ్రీన్ కలర్ ఉండుంటే కనుక కలర్ కాంబినేషన్ చేంజ్ అయ్యి ఇంకా స్కాలప్ అనేది నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా మనం చూసుకోవాలంటే నేను కింద క్లాత్ కూడా జరిగిపోతుంది, సిల్క్ శారీ కదా. ఇది మనం పట్టు శారీస్కి అలా చేసుకున్నా కూడా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మిడిల్లో ట్యాజిల్స్ అనేవి వేసుకోవచ్చు. నేనైతే పూసలతోటి నీట్గా అక్కడక్కడ పూసలు అనేవి హ్యాంగ్ చేశాను. ఇదిగోండి ఇలాగా నీళ్ళు అనేది పైకి పెడుతూ తీస్తూ మనం స్కాలప్ అంతా కుట్టుకోవాలన్నమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకు లాస్ట్లో అనిపించింది ఇంకొంచెం పర్ఫెక్ట్గా వచ్చింటే బాగుండు అని. అంటే ఒకటి ప్రాక్టీస్ అయ్యాక చేస్తేనే కదా తెలుస్తుంది. ఇది నార్మల్ శారీయే కదా అని చెప్పి దీనికైతే ట్రై చేశాను. మనం పట్టు శారీస్కి వాటికి చేసేటప్పుడు ఏంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా చేసుకోవాలి అని. ఇక్కడ చూసారు కదా నీట్గా ఇలాగా కుట్టేసి మొత్తం అంతా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్సెస్ క్లాత్ నెక్స్ట్ ఆ ఎడ్జెస్ అనేవన్నీ కట్ చేసుకుంటే మనకి నీట్గా స్కాలప్ అనేది టర్న్ అవుట్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడిక్కడ మనం కార్నర్స్కి వచ్చేటప్పటికి నీడిల్ కిందకి దింపి అప్పుడు ఫుట్ పైకి పెట్టి తీస్తే కనుక మనకి అక్కడ కర్వ్ అనేది నీట్గా తెలుస్తుంది. ఈ సారీ అయితే గుళ్ళో లలితా సహస్రనామం పూజ పెట్టుకున్నారు, అప్పుడు వాళ్ళు పెట్టారనమాట. చాలా బాగుంది. దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. నార్మల్గానే కుట్టించుకుందాము అని అనుకుంటున్నాను. స్కాలప్ బ్లౌజ్ కుట్టుకుందాం అనుకున్నాను, కానీ ట్రై చేయాలి. నాకు బ్లౌజెస్ అయితే పర్ఫెక్షన్ రాదు. ఇదిగోండి ఇలాగా ఒక్కొక్కటి అయితే మొత్తం కుట్టేశాక టర్న్ చేసి చూశాను కరెక్ట్గా వస్తుందా లేదని. అక్కడక్కడ అయితే కొన్నిటికి కుట్టు పడలేదు. నేను మళ్ళీ కుట్టు అయితే కుట్టాను. ఇదిగోండి చూసారు కదా, కట్ చేసి నీట్గా ఇలా పెన్ సహాయంతో అయినా మనం షేప్ తెచ్చుకోవచ్చు, లేదు అంటే చేతితోటైనా పెట్టచ్చు. ఇక్కడ నేను ఐరన్ కూడా చేశాను, కానీ అది వీడియో అయితే తీయలేదు. ఐరన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హీట్ ఎక్కువ ఉందనుకోండి క్లాత్ అనేది డ్యామేజ్ అవుతుంది. హీట్ మ్యాట్ పెట్టుకునైనా మనం ఐరన్ అనేది చేసుకోవచ్చు. మొత్తం ఇలాగా స్కాలప్ అంతా కూడా టర్న్ చేసేసుకోవాలి. నేను కొన్ని చోట్ల అయితే సిజర్తో కటింగ్స్ పెట్టలేదు, ఎందుకంటే నాకు సిజర్ మళ్ళీ సారీ ఎక్కడైనా కట్ అయిపోతుందేమో అని చెప్పి నేనైతే పెట్టలేదు. మనం మొత్తం కట్స్ ఇచ్చుకుని కనుక టర్న్ చేసుకుంటే ఈజీగా స్కాలప్ అనేది టర్న్ అయిపోతుంది. ఇదిగోండి అక్కడక్కడ మళ్ళీ సిజర్తో పెట్టా. నాకేంటంటే పెద్ద కత్తెరతో క్లాత్ కట్ అవుతుందేమో మళ్ళీ స్టిచ్ వేయాలి అన్న ఇదితోటి నేనైతే కొన్నిటికే వేశాను. ఇలాగా మొత్తం ఒక కుట్ లాగేసి తర్వాత మళ్ళీ స్కాలప్ అంతా కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి పళ్ళు అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే నా ఛానల్లో ఇంకొక శారీకి అయితే వైట్ కలర్ శారీకి త్రికోణాలుగా కుట్టాను, ఉన్న క్లాత్ తోటే కుట్టాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇలాగా స్కాలప్ అనేది పెట్టాను. చెప్పాను కదా గ్రీన్ కలర్ క్లాత్ కట్ చేయడం వల్ల స్కై బ్లూ లక్స్ గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది. అదే గ్రీన్ కలర్ కనుక స్కాలప్ వచ్చింటే లుక్ ఎలివేట్ అయ్యేది. ఇంకొక శారీకి ట్రై చేసినప్పుడు ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఈ ఐడియా అంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు, యూట్యూబ్లో సెర్చ్ చేశాను కూడా స్కాలప్ ఎలా పెట్టాలి అనేది. బ్లౌజెస్కి డ్రెస్ ప్యాటర్న్స్ చూశాను, కానీ శారీకి అయితే కుట్టింది చూడలేదు. సరే ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. ఒక 70% అయితే సక్సెస్ అయినట్టే. ఇంకొంచెం నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింటే బాగుండు అనిపించింది, కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఓకే నాకు బాగుంది అనిపించింది. చెప్పాను కదా ఇలాగా పెరల్స్ వేసానని చెప్పి పూసలు, ఒక వైట్ బీడ్, గ్రీన్ కలర్, నెక్స్ట్ పెరల్ అనేది ముత్యం ఉంటుంది కదా అదైతే రైస్ పెరల్ అనేది పెట్టేశాను. అక్కడక్కడ ఒకటొకటి వదిలైతే పెట్టాను అంతే, ఎంటీగా లేకుండా. ఇంకా ఒప్పుకుంటే మనకి ఆ మిడిల్లో ట్యాజిల్స్ కూడా వేసుకోవచ్చు.
లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఐడియా బాగుందా లేదా అనేది. నాకైతే నచ్చింది, కాకపోతే ఇంకొంచెం పర్ఫెక్షన్ అనేది ఉండాలి. 1-2 సారీస్ చేస్తే మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలాగా పూసలు అయితే ఎక్కించి నాట్ వేసేసాను. ఆల్రెడీ నా ఛానల్లో ఉందని చెప్పాను కదా, అది ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ట్యాగ్ చేస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. ఫైనల్ లుక్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.